హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ షోలో వచ్చేసరికి మనకి 6 ఎలిమినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నో ఎలిమినేషన్ పెడతారనేసి నేను లాస్ట్ షార్ట్లో అయితే చెప్పాను కదా. సో అది కూడా ఏ వీక్లో పెట్టారని నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆ 6 ఎలిమినేషన్స్ ఎవరనేది నేను ఈ వీడియోలో మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ జోడి ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వచ్చేసి 50 సబ్స్క్రైబర్స్కి అయితే మన దగ్గరలో ఉన్నాము. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే త్వరగా 50 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతారు. అండ్ లైవ్ కూడా పెట్టుకోవచ్చు. లైవ్లో మనం మీ ఫేవరెట్ జోడీ గురించి, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాలు షో గురించి కూడా మాట్లాడుకుందాం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వీక్ వచ్చేసరికి నో ఎలిమినేషన్ పెట్టారు. సెకండ్ వీక్ వచ్చేసరికి మనకి హరిత అండ్ హరీష్ వీళ్ళ జోడీ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. థర్డ్ వీక్ వచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా. సో వీళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ తక్కువ ఉంది. సో వీళ్ళు ఎలిమినేషన్ అయిపోయారు. ఫోర్త్ వీక్ వచ్చేసరికి మనకి బిట్టు అండ్ సంధ్య వీళ్ళ జోడీ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఈయనకి తెలుగు అంతగా రాదు, ఈయన ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు, తెలుగులో ట్రై చేస్తున్నాడు. సో వీళ్ళ జోడీ అయితే ఎలిమినేషన్ అయిపోయింది. అండ్ ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి శివ్ అండ్ ప్రియాంక. సో వీళ్ళైతే చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. అండ్ గేమ్స్లో కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు. సో వీళ్ళు ఎందుకు ఎలిమినేషన్ అయిపోయారంటే గేమ్స్ పరంగా వచ్చేసరికి నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే శివ్కి ఏదో తన కాలుకి ఏదో ఇంజూర్ అయిందంట. దానివల్ల అయితే వీళ్ళు ఎలిమినేషన్ అయ్యారనేసి నాకు వచ్చిన అప్డేట్. అండ్ సిక్స్త్ వీక్ వచ్చేసరికి అంజలి అండ్ పవన్ వీళ్ళ జోడీ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. అండ్ నాకు మెయిన్గా ఒకటైతే అర్థమైంది, అంజలి అండ్ పవన్, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వీళ్ళకి కొంచెం వీళ్ళ బాండ్ కొంచెం వీళ్ళకి అండర్స్టాండింగ్ కానీ బయట వీళ్ళకి మాట్లాడుకునే అంత టైం అయితే లేదు. సో ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళకి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, వీళ్ళకి పెళ్ళైన ఇన్ని ఇయర్స్ అయినా వీళ్ళిద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ అని తక్కువ ఉంది ఈ రెండు జోడీలకి అని నాకు అనిపించింది నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో చూస్తున్నప్పుడు. సో వీళ్ళు మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి మాత్రమే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సిక్స్ ఎలిమినేషన్స్ అయితే చెప్పాను కదా. సో 7th వీక్ వచ్చేసరికి మనకి నో ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే పెట్టారంట. సో 7th వీక్ అయితే నో ఎలిమినేషన్ పెట్టారు. అండ్ 8th వీక్ వచ్చేసరికి మనకి డబుల్ ఎలిమినేషన్ అయితే ఉందంట. సో చూద్దాము ఏ జోడీలు అయితే ఎలిమినేషన్ అవుతారనేసి. నాకైతే అప్డేట్ వచ్చింది 8th వీక్ డబుల్ ఎలిమినేషన్, 7th వీక్ నో ఎలిమినేషన్ పెట్టి ట్విస్ట్ అయితే ఇచ్చారనేసి. అండ్ 2 రీఎంట్రీస్ అని అయితే చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా. సో వీళ్ళైతే నా ఫేవరెట్ జోడీ అనే చెప్పుకోవచ్చు. సో నేను వీళ్ళు ఎలిమినేషన్ అప్డేట్ వచ్చినప్పుడు అయ్యో కొన్ని వీక్స్ ఉంటే బాగుండేది అనుకున్నాను. సో వీళ్ళైతే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ సెకండ్ కపుల్ వచ్చేసి ఆరంభిక, అమీర్ వీళ్ళైతే సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. సో నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఎవరెవరు వస్తున్నారు అన్నప్పుడు వీళ్ళ ఫోటో కూడా నేను వేసి చెప్పున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోకి వెళ్ళి ఆ ఫోటో అయితే చూసేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.